మా రూటే సపరేట్ అంటున్నారు దొంగలు. ఇన్నాళ్ళు ఇళ్లకు కన్నాలు వేసే కేటుగాళ్లు స్టైల్ మార్చారు. ఇప్పుడు మంచి మొబైల్ షోరూంలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. దర్జాగా షాపుల్లోకి చొరబడి కాస్ట్లీ మొబైల్స్ను ఎత్తుకు వెళ్తున్నారు. తాజాగా సికింద్రాబాద్లో ఇదే తరహాలో భారీ చోరీ చేశారు దొంగలు. దొంగలు కూడా తెలివి మీరిపోయారు. కాస్త డిఫరెంట్గా దొంగతనాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఐఫోన్ షాపుకు కన్నం వేశారు. సికింద్రాబాద్ ఎస్టీ రోడ్లోని మినర్వా కాంప్లెక్స్ లో అపెక్స్ యాపిల్ మొబైల్ అవుట్లెట్ ఉంది. ఇక్కడికి రోజు వందలాది మంది కస్టమర్లు వస్తూ పోతూ ఉంటారు. అంతేకాదు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఈ షాపును దొంగలు టార్గెట్ చేసి చోరీ చేశారు. రోజులాగే సిబ్బంది షాపు దగ్గరకు రాగానే అక్కడి సీన్ చూసి షాక్ అయ్యారు. షట్టర్ పగలగొట్టి షాపు ఓపెన్ చేసింది. లోపలికి వెళ్లి చూసేసరికి 28,85,000 విలువైన యాపిల్ మొబైల్స్ తో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న 51,000 డబ్బును ఎత్తుకు వెళ్లినట్లు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు మొదలుపెట్టారు. షాపులో దొంగలు అర్ధరాత్రి తర్వాత చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు చోరీని ఎవరూ గమనించకుండా ఉండేందుకు తెలివిగా జాగ్రత్తలు తీసుకున్నారు. షట్టర్ ముందు పరదాను అడ్డు పెట్టారు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా పోలీసులు ఈ షోరూమ్ లో, సెల్ ఫోన్ షోరూమ్ లో ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డారో వాళ్ళు ఎక్కడి గ్యాంగ్ ఏ నుంచి వచ్చారనే దానిపై పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. 4 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసేసి వారిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అయితే వీళ్ళు తమిళనాడు చెందినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. కొందరిని పాత నేరస్తులుగా గుర్తుపట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే నగరంలో చాలా వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దొంగతనాలు చేసేవారు మాత్రం తమ పద్ధతిలో పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే మొన్న జరిగిన ఈ షోరూమ్ లో జరిగిన ఘటన దీనికి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఒక 7 మంది గ్యాంగ్ ఈ ముఠాలో 7 మంది చేరి సెల్ ఫోన్ షాప్ కాడికి వెళ్ళి బయట వారి తతంగం అంతా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి చూస్తే తెలుస్తుంది. పకడ్బందీగా ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఎంతో చౌక్యంగా, అంటే పోలీసుల నిఘా అంతా ఉన్నప్పటికీ కూడా దొంగలు మాత్రం తమ యొక్క కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మారుతుంది. మహంకాళి పోలీసులకు కూడా ఈ దొంగతనం సవాల్గా మారింది. మరోవైపు నగరం నడి ఒడ్డునే ఉన్నది ఈ మహంకాళి ఎస్డీ రోడ్ లో ఉన్న ఈ షోరూము. అయితే ఆ దొంగలు షటర్ ను కింది భాగంలో తొలగించి లోపలికి వెళ్ళిన తర్వాత సుమారు 2 వ్యక్తులు లోపలికి వెళ్ళారు. 2 వ్యక్తులు కూడా అత్యంత విలువైన ఐఫోన్లు 40 వరకు దొంగిలించడం జరిగింది. దాంతో పాటు 50,000 లోపల క్యాష్, మొత్తం టోటల్ గా 25 లక్షల విలువైన దొంగలు 25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం అంటే పట్టుకొని పరారవడం జరిగింది. మరోవైపు ఈ సెల్ ఫోన్ కి సంబంధించిన డాటా ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు, ఐఎంఈ నెంబర్లు పోలీసులు అవన్నీ రికార్డ్ ఇస్తున్నారు. అవి ఎక్కడైనా వాడుతున్నారా లేకుంటే ఏమన్నా ఎవరైనా దీన్ని వాడే అవకాశం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుల్బర్గ్ చెందిన దొంగల లేకుంటే ఇతర దొంగల అని చెప్పేసి పోలీసులు చూడడం జరుగుతుంది. మరోవైపు నగరం మొత్తం కూడా వివిధ లాడ్జీలలో కానీ వివిధ ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కొన్ని బృందాలు మాత్రం తమిళనాడుకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు పాత నేరస్తులు అయి ఉంటారు, పాత వాళ్ళు మాత్రమే ఈ ఘటనకు పాల్పడ్డారు, ఇంత చౌకచౌకంగా చేయగలిగినారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే పోలీసులు ఈ దొంగలను పట్టుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.